ఇవన్నీ మానుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారు ఇన్ని అవకాశాలు వచ్చి తెలంగాణ రాజకీయ చరిత్రలో ఏమీ చేయని వాడుగా మిగిలిపోవద్దు. మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు. బండి సంజయ్ గారు, అరవింద్ గారు బీసీ బిడ్డలు, టీఆర్ఎస్లో బాగా అనుభవం గడించినటువంటి మా ఈటల రాజేంద్రన్న కూడా బీసీ బిడ్డ పోయినరు. ఏమి ఎలగబెడుతున్నారు మీరు కేంద్రంలో ప్రభుత్వం ఉండి? ముద్దిరాజులో ముద్దు బిడ్డ మా ఈటల రాజేందర్ గారు 42% రిజర్వేషన్ ఎందుకు మాట్లాడరు? కేంద్రంలో దాన్ని అఫీషియల్గా మనం స్టాంప్ వేయించుకుందామంటే ఎందుకు మాట్లాడతలేరు మీరు? మీకు బీసీలో ఓట్లు అడిగే హక్కు ఎక్కడది? మీకు బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడది? ఇలా కాంగ్రెస్లో ఒక అగ్రవర్ణ చెందిన ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఇలా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని మేము ఛేదించుకోగలిగినాం. 56% బీసీలు చెప్పగలిగినాం, అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం, 42% రిజర్వేషన్ చట్టం చేయగలిగినాం. ఇవన్నీ బీసీలు గ్రహిస్తూ ఉన్నారు. రోజు పొద్దున్న లేస్తే ఇలాంటి మీ స్థాయికి చాలా చిన్నవి ఈ చోటా మోటా కులం మొత్తం మాటలు బంద్ చేయండి. చరిత్రలో ఏదైనా గొప్ప కార్యక్రమం చేసే ప్రయత్నం చేయండి. కేంద్రంతో మాట్లాడండి. 42% రిజర్వేషన్ని చట్టబద్ధత కలిగడానికి తమిళనాడు త్వరలో మనం ముందుకు పోతే మీరు డెలిగేషన్ లీడ్ చేయండి. మేము వస్తాం, మీతో ప్రాజెక్టులు తీసుకురండి. ఇలా గొప్ప కార్యక్రమాలు తెచ్చారని చెప్పుకునే విధంగా చరిత్రలో మిలిచిపోయే విధంగా ప్రయత్నం చేయండి. లేదు అంటే మీరు చరిత్రలో ఇన్ని అవకాశాలు వచ్చి కూడా ఏమీ చేయని వాడుగా మిగిలిపోకండి అన్నమాట